వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని నరసింహుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వేకువజామున స్వామివార్లకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం రంగురంగు పువ్వులతో అలంకరించిన పుష్ప వేదికపై మువ్వురు స్వాముల ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఉత్తర ద్వారాన్ని ప్రారంభించగా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణ గోవింద నామాలతో మారుమ్రోగింది. నారాయణము కొద్దిగా ఓపిక ద్వారా స్వామివారిని దర్శించి సమృద్ధిరస్తు విద్యా వివేక విజయోస్తు పురాణ గోష్ఠ్య అరే అంతే ఇది ఆగరట. అవతారం
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇక్కడ ఉండడమే నా అదృష్టము. ఈరోజు దేవుడు పిలుపు ఉంటే కాదు ఇంత మంచి దర్శనం కాదు. దానికి ప్రజలందరి గురించి నేను ఈరోజు మొక్కడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఈ అప్పుల పాల అయిన రాష్ట్రం అప్పుల నుండి విముక్తి పొంది అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి ప్రజల మీద దేవుడు చల్లని చూపు ఉండాలని చెప్పి మన బాధలన్నీ తొలగించాలని చెప్పి ఈరోజు భగవంతుని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలకు న్యాయం జరిగేలాగా అభివృద్ధి బాటలో మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరి మంచి అభివృద్ధి కోసం మొక్కడం జరిగింది. ధన్యవాదాలు. చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినారు ఈరోజు. మీరు చూస్తే కానీ అండ్ చాలా స్వామి వాళ్ళు కూడా చాలా చక్కగా చేసినారు పూజ. ఒకటే మా ప్రార్థన ఉండే దేవునితోటి ఆర్థికంగా ఏదైతే నష్టాలు తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఏదైతే అప్పుల పాలైందో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధి బాటలో ఆర్థికంగా మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థించారు. చెప్పాను టెంపుల్ విషయం చెప్పాను. బ్రాహ్మణులు చెప్తే ఉత్తమం మాకు. ధర్మపురి తీర్థము క్షేత్రము ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇది శ్రేష్టం ఏంటంటే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా శ్రేష్టం. ధర్మపురిలో జరిగే ఉత్సవాలలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవము వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ధర్మపురి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీ వంశీ గారు, అదేవిధంగా మన స్వామివారి భక్తులు ఆర్మూర్ ప్రాంతం నుంచి అగ్గు స్వామివారు కూడా ధర్మపురికి వేయించేయడం జరిగింది. ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది ఏంటంటే అందరూ కూడా సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, ప్రభుత్వానికి దేవుడు సహకరించాలి, సకాల వర్షాలు పడాలి, ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడిని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ధర్మపురి ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఆ దేవదేవుడి యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినంన శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రంలో వైకుంఠ ద్వారం వేద పండితుల యొక్క ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చినటువంటి మాట అమలయ్యే విధంగా
ఆ దేవదేవుడు లక్ష్మణస్వామి ఆశీస్సులు, వారి దయ ముఖ్యమంత్రి గారిపై, యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా ఆ ముక్కోటి ఏకాదశ పర్వదినమున వైకుంఠ ద్వార దర్శించుకొని యావత్ తెలంగాణ ప్రజానీకం చల్లగా ఉండాలని, మా ధర్మపురి ప్రజలు, మా నియోజకవర్గ ప్రజలు కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఆ దేవదేవుడి క్షేత్రంలో కూడా నాకు శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో నాకు ఇచ్చిన అవకాశాన్ని అమలయ్యే విధంగా దేవుడు ఆ ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే నిలబెట్టుకున్న విధంగా స్వామివారు నాకు అన్ని విధాల ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి స్వామివారికి శరణం కోరుకుంటూ, అదేవిధంగా మా మిత్రుడు గౌరవనీయుల అగ్గి స్వామి గారు ఆ నరసింహస్వామి భక్తుడిగా వారు దర్శనం చేసుకున్నటువంటి సందర్భంలో వారిని పిలిచిన వెంటనే వారు ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఆ దైవ క్షేత్రం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం లోపల ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న మా అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా నిన్న 2 రోజుల కింద జరిగినటువంటి దుస్సంఘటన అత్యంత బాధాకరం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో జరిగిన సంఘటన విషయం లోపల మేము చాలా ప్రగాఢంగా ఎవరైతే ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఆ దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబాలకు ఏదైతే ఓదార్పునియ్యాలని చెప్పి కోరుకుంటూ, అక్కడున్న ప్రభుత్వం కూడా వారిని అన్ని విధాలు ఆదుకోవాలని కోరుకుంటూ, ఈరోజు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఈవో గారు కానీ ఏదైతే వేద పండితులు కానీ ఇంత పెద్ద ఎత్తున గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డిస్ట్రిక్ట్ ఆర్మూర్ మండల్ మన ఎమ్మెల్యే సార్ పిలుపు మేర కోసము మేము చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రం కత్తము. సో ధర్మపురికి వస్తే యమపురి ఉండదన్నది సాక్షాత్తు పూర్వం సంధి ఉన్నది సత్రం. సో ధర్మపురి అంటేనే ఒక పెద్ద క్షేత్రం. భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి కృపా కటాక్షాలు భక్తులపైన ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా మనకు దక్షిణ కాశీగంగా, దక్షిణ పారే గంగా ఇక్కడ ఎక్కడ ఏ పని ఉన్నా, ఏది కార్యక్రమం కావాలనుకున్నా సో గోదావరికి స్నానం చేసి మనం దేవుని దర్శించుకుంటే ధర్మపురి వస్తే యమపురి ఉండదన్నది ఎంత నిజమో సాక్షాత్తు చిన్ననాటి సంది నేను చూసుకుంటూ వస్తున్నా కాబట్టి అదంతే నిజము. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఏ కష్టాలు కానీ ఏది బాధలు ఉండవు.